హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నానండి. మీరు కనుక ఇలా ఫాలో అయితే హాఫ్ అన్ అవర్కి ఒక లైనింగ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి, ఎన్ని అతుకులు ఉన్నా సరే. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. ఉల్టానేమో పైకి వేసుకున్నాను, సీదా కిందకి వేసుకొని పైన లైనింగ్ వేసుకొని జాయిన్ చేసుకుంటున్నానండి. కరెక్ట్గా లైనింగ్ రౌండ్ నెక్ ఇవన్నీ చెప్పేసి జాయిన్ చేసుకున్నాను. ఈ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాను అనమాట. నేను కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు మన లైనింగ్ కంటే ఒక పావించు 1 ఇంచ్ ఎక్స్ట్రానే పై క్లాత్ కట్ చేస్తాను అనమాట. మన స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేసుకుంటాను. దీనికి ఇప్పుడు వచ్చేసి వెనకాల టక్స్ వేసుకుంటానండి. బ్యాక్ పార్ట్ మనం టక్స్ ఉంటాయి కదా, కింద పార్ట్న దానికి టక్స్ వేసుకుంటాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా దీన్ని షోల్డర్కి మధ్యలో చూసుకొని చేసుకోవాలి. ప్రతి పార్ట్కి కరెక్ట్గా షోల్డర్ మధ్యలో టక్ పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనకు ఐడియా ఉంటుంది కదా, ఎంత మనం ఎక్స్ట్రా పెట్టామో కటింగ్ వీడియోకి 1 ఇంచ్ పెట్టామో, హాఫ్ ఇంచ్ పెట్టామో, ఎంత పెట్టామో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. అలా వచ్చేసి అంతే క్లాత్తో మనం పెట్టేసుకుంటే కనుక మన లాస్ట్లో ఫినిషింగ్కి కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా. ఇది నేను ఆల్రెడీ నడుము పట్టి కట్ చేసుకున్నానండి. మన అంచున్న నడుము పట్టి తీసుకొని కట్ చేసుకొని దీన్ని జాయిన్ చేసుకొని ఇప్పుడు పై కుట్టు ఎందుకు వేస్తున్నానంటే, మన చేతి పెట్టి చేసుకునేటప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి చేసిన తర్వాత అవి కుట్టిప్పుకోవాలన్నమాట. చేసేటప్పుడు మనకి క్లాత్ పక్కకు పోకుండా, కుట్టేటప్పుడు క్లాత్ పక్కకు పోకుండా ఉంటుంది. తర్వాత ఇప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ అయిపోకుండా హ్యాండ్స్ జాయిన్ చేస్తాను. చూసారా, ఇది హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేలా చేసుకుంటున్నాను. కింద వైపు మంచి క్లాత్, పై వైపు ఉల్టా వైపు లైనింగ్ జాయిన్ చేశాను అనమాట. ఇది ఎలా చేస్తాను అంటే చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్ కుట్టేటప్పుడు హ్యాండ్ మనం ఎక్కడ ఫస్ట్ లో స్టార్ట్ చేసామనుకో బ్యాక్ పార్ట్ వస్తుంది, అప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ వచ్చి మళ్ళీ లో వస్తుంది. ఇది ఇలా కుడితే కనుక హ్యాండ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా, లైనింగ్ని ఇలా పక్కకనేసి ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూడండి అర్థమయ్యేలాగా. క్లాత్ని అలా వైపోయినాయి, లైనింగ్ ఇలా అని ఇది వచ్చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ కూడా అవసరం లేదు, చేతికి లైట్గా చేసుకొని అవసరమే లేదు, హెమ్మింగ్ లేకుండానే ఇది కుట్టేశాను అనమాట. ఇలా బ్యాక్ పార్ట్కి కూడా కుట్టచ్చు, బాగానే ఉంటుంది, స్టిఫ్గానే ఉంటుంది, మరి ఇబ్బందిగానే ఉండదు. మరి ఎక్కువగా అడిగే వాళ్ళకి దీనిపైన హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం ఎక్స్ట్రా తీసుకోవడం కంటే నేను లైనింగ్ తక్కువగా తీసుకొని పై క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఇది మీకు అర్థం కాకపోతే నా షార్ట్ వీడియోలో కూడా ఇలా హ్యాండ్కి హెమ్మింగ్ లేకుండా కుట్టే షార్ట్ వీడియో కూడా ఉంది, చూడండి. ఇప్పుడు దీనికి వచ్చేసి జాయింట్స్ వేస్తున్నాను. ఈ జాయింట్స్ ఎలా వేయాలంటే పై క్లాత్ పై వైపున వేసుకొని లైనింగ్ కిందకి వేయాలి. ఇలా వేసి కుట్టడం వలన మన ఖర్చు అనేది ఇటువైపు కనిపించదు. చూసారా ఈ వీడియోలో, అలానే లైనింగ్ ఖర్చు కనిపించదు. పై క్లాత్ ఏమో పైకి వేసుకోవాలి, లైనింగ్ వెనక్కి వేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా మీరు, నేను ఒక పార్ట్ అయిపోగానే మళ్ళీ ఇంకో పార్ట్ కత్తెరని యూజ్ చేయకుండా వేరే పార్ట్ని కుట్టేసుకుంటున్నాను. ఇలా మన కత్తెరని తక్కువగా వాడటం వల్ల మనకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ త్వరగా అవుతుంది. బ్లౌజెసే కాదు, ఏదైనా కత్తెరని తక్కువ వాడటం వల్ల మనకు స్టిచ్చింగ్ త్వరగా అవుతుంది. చూడండి, ఖర్చు కనిపించట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి అనమాట. ఇది కూడా నేను మన హ్యాండ్కి ఏదైతే పెట్టుకున్నామో ఇది షేప్ పట్టి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటుంది, కానీ దీనికి సేమ్ ఈక్వల్గానే ఉంది. అందుకే నేను ఇలా కుట్టేసుకుంటున్నాను. కాకపోతే మీకు ఎక్కువ తక్కువ ఉన్నది మన హ్యాండ్ ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టుకోవాలి. ఫ్రంట్ నేను ఇందాక ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి నేను 3 షేప్ పట్టి బెల్ట్లు తీసుకుంటాను అనమాట. ఒకవైపు 3 తీసుకొని ఇప్పుడు ఇవి ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రాలు కట్ చేస్తున్నాను అనమాట. కుట్టేసుకొని తిప్పేసి దానిపైన అనక కుట్టి వేసిన, పైన మాత్రం కుట్టను, లోడెడ్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టాను చూసారా, ఇలా ఫ్రంట్ ఆపోజిట్ వచ్చేలా పెట్టాను. కింద మంచి వైపున, పైనేమో ఉల్టా పెట్టేసి క్లాత్ దానిపైన లైనింగ్ వేశాను. ఇది ఫ్రంట్ నెక్ కుట్టే వరకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం ముందు అరేంజ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయినా కానీ ఫ్రంట్ పార్ట్ అయినా కానీ మనం కుట్టే ముందు అరేంజ్ చేసుకొని కరెక్ట్గా ఫ్రంట్ ముందు వస్తున్నాయా, హ్యాండ్ లోలో
కరెక్ట్గా వస్తున్నాయా చూసుకొని తర్వాత పక్కకు పెట్టేసుకొని అప్పుడు మనం ఒక పార్ట్ కుట్టడం మొదలు పెట్టాలన్నమాట. అలా కుట్టడం వల్ల మనకు కన్ఫ్యూజన్ ఉండదు, ఫస్ట్ త్వరగా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీని చుట్టూ కుట్టేసుకుంటున్నానండి, జాయిన్ చేసేసుకుంటున్నాను. జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్లు నేను ప్రతి ఒక్క పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్లు తీస్తాను. తీసిన తర్వాత మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉండాలి కాబట్టి కొన్ని క్లాతులు సిల్క్ క్లాత్లో జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ప్రతి బ్లౌజ్కి ఎక్స్ట్రా పై క్లాత్ ఎక్స్ట్రా కట్ చేస్తాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తాను అనమాట. చూడండి లో కూడా దగ్గర కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా టక్ నేను మినిమమ్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం పెద్దగా పెడతాను, తక్కువగా ఉన్న వాళ్ళకి లెంత్ తగ్గిస్తూ ఉంటాను అనమాట. మీరేం చేస్తారు అంటే మీ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆ ఆది బ్లౌజ్కి ఎంతైతే బార్ ఉందో, ఎంతైతే లెంత్ ఉందో ఆ ప్రిల్ వచ్చేసి అదే ఆ టక్ వచ్చేసి ఎంతైతే లెంత్ ఉందో చూసుకొని అంత లెంత్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వీళ్ళు రెగ్యులర్గా ఇస్తారు, అందుకే వాళ్ళు ఎంత ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుందో టక్ ఒక ఐడియా ఉంది, అందుకే కుట్టేస్తున్నాను. మీరు మాత్రం ఆది బ్లౌజ్కి లెంత్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా అంత లెంత్ పెట్టుకుంటే మీకు వాళ్ళ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ దిగిద్ది అనమాట. ఇప్పుడు ఉంది షేప్ పట్టీకి జాయింట్ చేస్తున్నాను. 3 లేయర్స్ కదా, 3 లేయర్స్ని 2 లేయర్స్గా పక్కన పెట్టేసుకొని 1 లేయర్ లోపలికి పెట్టేస్తాను అనమాట. అలా పెట్టేసి నా వైపు 2 లేయర్స్ వచ్చాయి, అటువైపు జాయింట్ చేసేటప్పుడు ఇటువైపు 1 లేయర్ వచ్చింది. అలా పెట్టడం వల్ల మనకి షేప్ పట్టీ అనేది కొంచెం మందంగా వస్తుంది ఫ్రంట్ సైడ్. అలా జాయింట్ చేసేసుకుంటున్నాను. నేను 2 పార్ట్లు ఒక్కసారి జాయిన్ చేస్తాను, అలా త్వరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక పార్ట్ చేసి కత్తెరతో కట్ చేసి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ కట్ చేసి మళ్ళీ పక్కకు పెట్టి ఇలా టైం వేస్ట్ అవుతుంది. ఒక పార్ట్ అయిపోగానే ఇంకో పార్ట్ కత్తెర యూజ్ చేయకుండా 2 పార్ట్స్ మనకు తొందరగా అయిపోతాయి, ఎట్ ఏ టైం అయిపోతాయి. చూడండి ఫోల్డ్ చేసేసి మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి జాయిన్ చేసేసుకుంటున్నాను. మనకి లోపల క్లాత్ పడకుండా లోపలిది సరి చేసుకుంటూ లోపలికి సరి చేసుకుంటూ ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. లేదు మనం కుట్టేసాము అంటే ఆ కుట్లోకి క్లాత్లు వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి. ఎందుకు షేప్ పట్టి చాలా సన్నగా ఉన్నప్పుడు 2.5 2.5 ఉన్నప్పుడు ఇలా లోపలికి వెళ్ళిపోతాయి, చూసి చేసుకోండి. దీనికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుంటాను. ఇక్కడ మనకి రౌండ్గా వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్, అలా ముడతలు రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని దీన్ని తిప్పేస్తాను అనమాట. చిన్నగా ఈ సిల్క్ క్లాత్ అయితే మనకు త్వరగా వచ్చేది, ఇది సిల్క్ కాదు, అందుకే కొంచెం గట్టిగా వచ్చిద్ది అనమాట. అందుట్లో షేప్ పట్టి కూడా చాలా 2.5 ఉంది, 2.5 మన ఖర్చులు పోగా 2.5 అలా వచ్చేసిద్ది. ఇప్పుడు ఇది చూడండి, నేను ఇలా పెట్టేసుకొని షేప్ పట్టి బెల్ట్ దగ్గర నుంచి ఫ్రంట్కి ఎంత ఉందో చూస్తాను. చూసిన తర్వాత ఎంత ఎక్కువగా ఉందో చూసుకొని దానికి పావించి ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనకి కట్ చేసేటప్పుడు బాగానే కట్ చేస్తాం, కానీ మన ఖర్చులు పోగా కొంచెం సరిగ్గా ఎక్కువ పెట్టినా పెట్టకపోయినా తక్కువ అవుతుందా లేదా అని ఒక చూసుకోవడం కోసం ఇలా చూసుకొని కరెక్ట్గా షేప్ పట్టి జాయింట్ దగ్గర నుంచి పైకి చూసుకొని ఎంతైతే ఎక్కువ ఉందో కరెక్ట్గా పెట్టేసుకొని అక్కడి నుంచి ఒక పావించి ఖర్చు పెట్టుకొని తర్వాత మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ప్రతి బ్లౌజ్కి ఇలా చూసుకుంటే కనుక మనకు నెక్కులు పైకి కిందకి రావు, ఎక్కువ తక్కువ రావు, సమానంగా వస్తాయన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఉక్సులు పట్టి కాజల పట్టి కొంతమంది బిగినర్స్కి ఒకటి ఎక్కువ వస్తుంది, ఒకటి తక్కువ వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల అసలు ఎక్కువ తక్కువ రావు, ఈక్వల్గా వస్తుంది అనమాట. ఉక్సులు పట్టి కాజల పట్టి అయిపోయిందండి. ఉక్సులు పట్టి కాజల పట్టి మన మిషన్కి ఇటువైపు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. మిషన్కి లోపల వైపు కాకుండా బయట వైపు పెట్టుకొని కింద నుంచి మంచి వైపు కింద నుంచి వచ్చేదేమో ఉక్సులు పట్టి, రివర్స్ చేసి ఇలా పెట్టేదేమో కాజల పట్టి. చూడండి మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. చూసారా, మళ్ళీ తర్వాత పెట్టుకొని చూసుకున్న తర్వాత ఈక్వల్గా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం నెక్ దగ్గర నుంచి జాయిన్ చేయకూడదు,
షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర షోల్డర్ ఉంటుంది కదా, హ్యాండ్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా నెక్ వైపు వస్తుంది, మనం కవర్ చేసుకోవచ్చు. అదే మీరు నెక్ దగ్గర నుంచి జాయిన్ చేశారనుకో, నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపు జాయిన్ చేస్తే అటువైపు ఎక్స్ట్రా క్లాత్ వస్తే మనకి లో పోతుంది, ఫ్రంట్ లో పోతుంది. అందుకని హ్యాండ్ వైపు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటే నెక్ వైపుకి రావాలి షోల్డర్స్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. ఇది లో ఫ్రంట్ పార్ట్ లో ఉందా లేదా చూసుకొని, లో దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడు లో కట్ చేసుకుంటాం కదా, ఆ లో దగ్గర ఒక చిన్న టక్ పెట్టుకోవాలి, ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఈ హ్యాండ్ అని చెప్పేసి మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డబల్ కుట్టు వేసేస్తున్నారు. ప్రతి బ్లౌజ్కి డబల్ కుట్టు కంపల్సరీ. కుట్టు సరిగ్గా ఉందా లేదా అని చూసుకొని కుట్టేసుకోవాలి. మన షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి నెట్టాలన్నమాట. హ్యాండ్ కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నెట్టేసేయాలి. ఖర్చు అనేది బ్యాక్ పార్ట్కి నెట్టేసేయాలి. ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి. కొన్ని అటు కొన్ని ఇటు వస్తూ ఉంటాయి. ఇలా ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఇలా మనం చూసుకొని బ్యాక్ నెట్టేస్తే షోల్డర్ దగ్గర కరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోతుంది ఖర్చు. చూడండి హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. ఈ మనం హ్యాండ్స్కి సైడ్ కుట్లు వేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ సమానంగా పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ కరెక్ట్గా హ్యాండ్ సమానంగా పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇది మాత్రం మీరు ఎలా పడితే అలా చేస్తే చెయ్యి వంకరలు తిరిగిపోయి మెలకలు తిరుగుతుంది అనమాట. అందుకని షోల్డర్ దగ్గర నుంచి సమానంగా స్ట్రైట్గా పెట్టేసుకొని లాస్ట్ కుట్లు వేయాలి. హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు నేను కుట్టేది ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మన ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. ఇది కుట్టేది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ వైపు చూసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఉక్సుల పట్టీ అనమాట. కింద లాస్ట్ వచ్చేసి మనం ఎంత కుట్టాలి ఏంటి అని చెప్పేసి ఉక్సుల పట్టీ నుంచి ఇలా ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నట్టు అలా కొలుసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. కుట్టు ఎక్కడ ఉందో పెట్టేసుకొని అక్కడ కుట్టేసుకోవాలన్నమాట. కాజల పట్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనం హ్యాండ్ దగ్గర వాళ్ళది వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. సంక దగ్గర వచ్చేసి మనం కుట్టేది మన వైపు ఉన్నది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకొని అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా వీడియోలో చూపించినట్టుగా. కింద ఉక్సుల పట్టియా కాజల పట్టియా చూసుకొని కాజల పట్టీ ఏది ఎంతైతే లూజ్ ఉందో అంత పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఆది బ్లౌజ్ పెట్టి ఎలా వేసుకోవాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ నెక్కి క్రాస్ పట్టీలు తీసేసుకొని జాయిన్ చేసేసుకొని నేను మెడకి వేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత దీనికి కుట్టేసిన తర్వాత మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని దాన్ని వెనక్కి తిప్పి వేయాలన్నమాట. చూడండి మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని దాన్ని వెనక్కి తిప్పి వేస్తే తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఇలా వెనక్కి తిప్పేసి దానిపైన మనకి ఎంతైతే వెడల్పు కావాలో అంత సేమ్ చిన్నగా కావాలంటే చిన్నగా ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం వెడల్పు కావాలంటే వెడల్పుగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ కుట్టేసుకోవాలి. వెనక్కి మనకు తిప్పిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే నెక్ మంచిగా వస్తుంది. లేదు అంటే కొంచెం మిషన్ కుట్టు కావాలి అంటే నెక్ కూడా మిషన్ కుట్టు కావాలి అంటే కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి. లేదు చేతి పైన హెమ్మింగ్ చేసుకుంటాను అంటే సన్నగా కుట్టుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి ఎలా వచ్చింది. ఎక్స్ట్రా క్లాత్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి.